పోసాని కృష్ణమురళి గారు ఇందాక అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి చాలామంది కూడా కౌంటర్లు ఇస్తున్నారు. అలాగే సాక్షి టీవీలో కూడా వాళ్ళకి సంబంధించి చాలా వీడియోలు పెడుతున్నారు. ఓకే. ఆబ్వియస్లీ కామన్‌గా మనం ఎవరైనా మన పార్టీకి సంబంధించి సరే ఆయన గతంలో వర్క్ చేసిండు, వెళ్ళిపోయిండు కాబట్టి అతనికి సపోర్ట్‌గా పెట్టుకోవచ్చు. కాకపోతే వీళ్ళు అసలు ఎంత కామెడీగా పెడతారంటే నిజంగా చూస్తే నవ్వొస్తుంది. ఆయన నైట్ డ్రెస్‌లో ఉన్నాడు. అయినా సరే పోలీసులు అరెస్ట్ చేస్తా అంటున్నారని ఒకళ్ళు. మళ్ళీ ఆయనకు ఒంట్లో బాలేదు. అయినా సరే తీసుకెళ్లారని ఒకళ్ళు. ఆయన నోటీసులు తీసుకోకపోయినా సరే గూడా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఒకళ్ళు. ఇప్పుడు అట్లా అంటే ప్రతి కేసులో గూడా నోటీసులు తీసుకోకపోతే ఎవరిని గూడా అరెస్ట్ చేయలేరు. దానికి గూడా ఒక ఆల్టర్‌నేట్ ఉంటది. ఖచ్చితంగా పోలీసులు వాళ్ళ బాధ్యతాయుతంగా వాళ్ళు డైరెక్ట్‌గా వచ్చారు. నోటీసులు ఇస్తున్నారు. ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటది. అలాగే పోసాని గారు గూడా కోఆపరేట్ జేయాలి. అయినా సరే పోసాని గారు అసలు ఇప్పుడు మనకేంటంటే చాలామందికి సింపతి వచ్చేలాగా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు గదా! అసలు ఆయన ఎంత దారుణంగా మాట్లాడేవారంటే చాలా ఎక్స్‌ట్రీమ్, అన్నెసెసరీ. మీకొక చిన్న క్లిప్ వీడియో ప్లే చేసి చూపెడతాను. మీరే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆయన ఎంత హార్ష్‌గా, అన్నెసెసరీగా మాట్లాడేవారని జెప్పి. పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో మాట్లాడిన ఒక చిన్న క్లిప్ వీడియో ప్లే చేస్తాను చూడండి. ఏ పవన్ కళ్యాణ్ గుర్తులేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలు అని అన్నావు. ఆడవాళ్ళని మా పేరు పెట్టి కొట్టాను. ఏ సత్యభామ నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బులు పంపుతలేదా? నోరు పంపుతలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? అక్కడ కాదు నువ్వు, లోపల కాదు నువ్వు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తూ మళ్ళీ వాళ్ళ మీద కొట్టావా? వితౌట్ ప్రూఫ్ ఏదైనా సరే కూడా ప్రూఫ్ ఉంటే మనం మాట్లాడాలి. ఇప్పుడు వేరే ఎవరో మాట్లాడారంటే ఒక అర్థం ఉంటుంది. పోసాని గారు లాంటి వ్యక్తి వితౌట్ ప్రూఫ్ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ నువ్వు ఒక బ్రోకర్ గాడివి, నువ్వు వాడుకున్నావు అని చెప్పని డబ్బులు ఇచ్చేసిన ఎంత ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ని డ్యామేజ్ చేయాలని చూసిండంటే అసలు నిజంగా ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్గా పాలిటిక్స్లో ఏంటంటే బూతులే మాట్లాడిన అవసరం లే, అసలు లిమిట్ దాటి మాట్లాడిన అవసరం లేదు. ఒక లిమిట్‌లో గూడా మనం కౌంటర్ ఇవ్వచ్చు అవతల వాళ్ళకి ఇవ్వాలంటే. కానీ ఎంత దారుణంగా అయినా అసలు పర్సనల్ విషయాలు గూడా సంబంధం అసలు రాజకీయాలకి దానికి అసలు సంబంధమే లేదు. అయినా సరే గూడా ఆయన తీసుకొచ్చి ఆయన వ్యక్తిగత జీవితాన్ని బ్రోకర్ గాడని, అదని, ఇదని థూ అని నిజంగా బయట ఆహ్, ఇంకా బయట జరిగే గొడవలు గూడా ఇంతకంటే తక్కువుంటాయేమో అంత దారుణంగా మాట్లాడుతున్నాడాయన మొత్తం అంతా. ఇంకా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ సాక్షి టీవీలో అసలు నిజంగా ఎంత దారుణం అండి. ఏదో అయిపోయిందండి అది ఇది అని అసలు ఆయనకి హెల్త్ బాలేకపోయినా సరే పట్టుకొని వెళ్ళిపోతున్నారండి అని చెప్తున్నారు. గతంలో ఒక్కసారి మీరు రఘురామకృష్ణన్ రాజు గారిని అరెస్ట్ చేసేటప్పుడు అయితే ఏంది? పాపం అచ్చెన్నాయుడు గారికి ఏదో ఫైల్‌కి సంబంధించి ఆపరేషన్ అయితే కూడా అప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టిన విధానం అయితే ఏంది? ఇవన్నీ గుర్తు తెచ్చుకోండి. దాంతో పోలిస్తే అసలు ఇదేమైనా ఉందా? ఆయన మంచిగే ఉన్నాడు. మంచిగే మాట్లాడుతున్నాడు. టాబ్లెట్లు ఏసుకోవాలంటున్నాడు. నేను అన్నం తినాలంటున్నాడు. ఓకే. వాళ్ళు పోలీసులు పాపం ఓపికగా రావాలి సార్ మీరు రాకపోతే ఎలాగా? అది ఇది అని చెప్పని చెప్తున్నారు. మరి ఇంత నాలెడ్జ్ ఉన్న పోసాని గారు నోటీసుల మీద సంతకం పెట్టొద్దు, సంతకం పెట్టొద్దు. మళ్ళీ చిన్నగా ఆయన్ని ఎట్లా పోలీసుని రెచ్చగొట్టాలా అని చెప్పి చూస్తున్నారు. ఆడవాళ్ళ జోడికి రావద్దు. ఇంట్లో ఆడవాళ్ళు ఆయన ఏమంటున్నాడు పాపం సంతకం పెట్టమని చెప్పి చెప్తున్నాడు. మీకు నోటీస్ ఇచ్చినట్టు అని చెప్పని. మళ్ళీ ఆయన్ని కూర్చోండో సంథింగ్ ఏదో అంటే నువ్వేం నన్నే అంటావా అని చెప్పని కూడా ఏదో అంటున్నాడు. సో దీన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బూతులతో మాట్లాడి 2 నిమిషాల్లో ఫేమస్ అయిపోవడం చాలా ఈజీ సోషల్ మీడియాలో. అది పెద్ద విషయమేం కాదు. అది పోసాని గారికైనా లేకపోతే బోరుగడ్డ అనిల్‌కైనా, శ్రీరెడ్డికైనా ఎవరికైనా సరే. ఒక్కసారి లీగల్‌గా గనక అవతల వ్యక్తి సీరియస్‌గా తీసుకొని ప్రొసీడ్ అయితే ఎట్లుంటాయని చెప్పి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. నాకు తెలిసి పోసాని గారి మీద పెట్టిన కేసెస్ కూడా చాలా అంటే మరీ కఠినమైనవి కాదు. అట్లని చెప్పి నార్మల్‌వి కూడా కాదు. ఐపీసీ 196 అని చెప్పని అంటే ప్రభుత్వ అనుమతి లేకుండా కొన్ని క్రిమినల్ కేసులపై అభియోగాలు నమోదు చేయడం అంటే ప్రభుత్వంలో ఉన్న వారి మీద కామెంట్ చేసినట్టు అదో సెక్షన్. అలాగే సెక్షన్ 353(2) నాకు ఇది ఒకటే కొంచెం ఒకవేళ అది ఆరోపణలు గనక నిజమైతే దీంట్లో ఒక్క దాంట్లోనే 2 ఇయర్స్ గనక శిక్ష పడుతుంది. అలాగే కొంత జరిమానా కూడా ఏస్తారు.
ఇంకా సెక్షన్ 1113 అని వేరేది ఇంకేదో పెట్టారు. ఇలాగేంటంటే పోసాన గారి మీద నాకు తెలిసి కూటమి ప్రభుత్వం ఏమీ అంత హార్ష్‌గా లేదు, అంత కోపంగా లేదు నాకు అర్థమైన దాని ప్రకారం. అంటే ఆహ్, ఆయన మీద నాకు తెలిసి ఆయన బెయిల్ మీద బయటకొచ్చేస్తాడు. బెయిల్ మీద బయటకొచ్చేసి మళ్ళీ నార్మల్‌గే ఆయన యథావిధిగా ఆయన లైఫు ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి, మనం చేసిన తప్పులు మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. నాకు తెలిసి ఆయన చేసిన తప్పులకి ఈ రూపంలో పరిహారం చెల్లించాల్సి వచ్చింది అంతే ఈరోజు. బట్ ఇదొక మంచి ఎగ్జాంపుల్. మనం ఏదో అనేసినాం, ఆరాటంగా తిట్టేసినాం, తర్వాత క్షమాపణలు చెప్పేసినాం, ఈ రాజకీయాల నుంచి తప్పించుకుంటా, నాకేం సంబంధం లేదంటే ఆహ్, అందరూ మంచి వాళ్ళు లెక్కుండరు. ఒక్కోసారి సీరియస్‌గా తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్.